అందరికీ నమస్కారం. శ్రావణ మాసం వచ్చేసింది. అంటే ప్రతి ఒక్క పెళ్ళైన ఆడవాళ్ళు వరలక్ష్మి వ్రతం గురించి తహతహలాడుతూ ఉంటారు. నిజం చెప్పాలి అంటే ఆ అమ్మవారిని కళ్ళారా చూస్తూ కనువిందుగా రకరకాల విందులతో అందంగా అలంకరించి ఆ అమ్మవారిని పూజిస్తారు కదా! అయితే ఈ పూజకు ఎలా చేయాలి? ఎలా చేస్తే మంచి జరుగుతుంది? ఒకవేళ ఏమైనా తప్పులు జరుగుతాయా? ఇలాంటి ఎన్నో విషయాల గురించి మన ముందు ఈరోజు ఉన్నారు నాగసిద్ధి వెంకటేశ్వర శర్మ గారు పంగులూరి. నమస్తే గురూజీ. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గురూజీ, శ్రావణ మాసం అనగానే మీకు మనందరికీ గుర్తొచ్చేది కూడా వరలక్ష్మి వ్రతం. అవును. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం మంగళ గౌరి మంగళవారం రోజు చేస్తారు. అవును. ఒక్కసారి దాని విశిష్టత చెప్పండి. తప్పనిసరిగా అమ్మా. శ్రావణ మాసం అనేది మాసాల్లోకెల్లా విశేషమైనటువంటి మాసం. ఎస్పెషల్లీ స్త్రీలకి చాలా పుణ్యమైనటువంటి కాలం. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పుణ్యతిథులు విశేషమైన భోగభాగ్య సంపదలు కలుగజేస్తూ ఉంటాయి స్త్రీలకి. అట్లాగే మాంగళ్య బలాన్ని పెంచేటువంటిది ఈ యొక్క శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం ఎంతో విశేషమైనటువంటి పుణ్యకాలం. ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి వ్రతం, మరి వరలక్ష్మీ వ్రతం కానీ మంగళగౌరీ వ్రతం కానీ స్త్రీలకు ఎంతో భోగభాగ్యాది సంపదలు మాంగళ్య బలాన్ని చేకూరుస్తుంది ఈ యొక్క శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో వచ్చే తిథులన్నీ కూడా విశేషమైనటువంటి తిథులు. మరి ఈ శ్రావణ మాసంలో ప్రధానంగా వరలక్ష్మీ వ్రతం. ఈ వరలక్ష్మీ వ్రతం పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పగా పార్వతీదేవి భూలోకంలో చారుమతీదేవికి కలలో కనపడి ఈ వ్రత వృత్తాంతం, వ్రతం ఎట్లా చేయాలి, ఏ తిథి రోజున ఈ యొక్క వ్రతం చేయాలనేది చెప్పడం జరిగింది. మరి శ్రావణమాస శుక్లపక్షకు పౌర్ణమికి ముందుగా వచ్చేడు శుక్రవారం రోజున ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించినట్లయితే స్త్రీలకు సకల భోగ్యభాగ్యాది సంపదలు, సకల ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని చెప్పి ఈ యొక్క వరలక్ష్మీదేవి ఈ భూలోకంలో చారుమతీదేవికి కలలో కనపడి చెప్పడం జరిగింది. అమ్మవారు చెప్పిన విధంగానే ఈ యొక్క చారుమతీదేవి తన యొక్క చారుమతి ఆచరించడం కాకుండా తనకు వచ్చిన కళని అత్తమామలకి, మరి చుట్టుపక్కల స్నేహితురాండ్రులకి అందరికీ కూడా చెప్పి తను అనుభవించి ఆ యొక్క ప్రతిఫలాన్ని ఎదుటి వాళ్ళకి కూడా పంచిపెట్టడం జరిగింది. అంటే తను అనుభవించడమే కాదు, భోగభాగ్యాది సంపదలు ఎప్పుడైనా సరే మనం ఒక్కళ్ళే అనుభవించాలని అనుకోకూడదట. దీంట్లో సారాంశం ఏంటంటే మనతో పాటు ఆనందం 10 మందికి పంచిపెట్టాలనేటువంటి వృత్తాంతమే ఈ యొక్క శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం. పైగా ఈ వ్రతం అనేది ముత్తైదువులతో చేసుకునేటువంటి వ్రతం. ఈ మధ్యకాలంలో కొంత వైరల్ అవుతుంది. ఈ శ్రావణ మాసం భర్త లేని వాళ్ళు కూడా చేయవచ్చు అని కొంతమంది చెబుతున్నారు. ఇది చాలా దోషప్రదమైనటువంటిది. ఎందుకు అంటే ఈ వ్రతం పుణ్యమైన వ్రతం. అంటే కేవలం సుమంగళులు మాత్రమే చేయాలి. భర్త చనిపోయిన తర్వాత ఆడమనిషికి కొన్ని పనులు చేయడానికి అర్హత ఉండదు. ఒక స్త్రీకే కాదు, భర్త కూడా. ఒకవేళ భార్య మరణించింది అనుకోండి, భర్తకు కూడా ఏ శుభకార్యానికి కూర్చొని చేయటానికి కానీ పనికిరాదు అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అట్లాగే మన ఇంటికి వచ్చిన వేద పండితుడు కార్యక్రమం పెళ్లి చేయించడానికి వచ్చి కూర్చున్నాడు అనుకోండి, ఆ వేద పండితుడికి ఒక వేలు లేకపోయినా, ఒక చెయ్యి సరిగ్గా లేకపోతే కూడా ఆ పీఠ మీద బ్రహ్మస్థానంలో కూర్చొని కార్యక్రమం చేయించడానికి అధికారం లేదు అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంది. కాబట్టి పుణ్యవతులు మాత్రమే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి. మరి పెద్దవాళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడవచ్చు, ఆ తీర్థప్రసాదాలు స్వీకరించవచ్చు, నమస్కరించవచ్చు, తప్పు లేదు. అసలు భగవంతుడికి రూపం లేదని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంది. కలశం ఎందుకు పెడతామయ్యా అంటే భగవంతుడికి రూపం లేదు అని చెప్పి శాస్త్రం. మనం ఏ వ్రతం చేసినా, సత్యనారాయణ వ్రతం చేసినా, వరలక్ష్మి వ్రతం చేసినా, మంగళగౌరి వ్రతం చేసినా కూడా ఏం చేస్తాం? ప్రధానంగా ఒక కలశం పెట్టి, వెండి కానీ బంగారపు కానీ, శక్తి లేకపోతే మట్టి కలశమైనా పెట్టి, దాని మీద ప్రధానంగా కొబ్బరికాయ నుంచి ఆ కొబ్బరికాయలోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేస్తాం. అంటే కారణం ఏంది అంటే భగవంతుడికి రూపం లేదు. ఈ రూపాలన్నీ ఎందుకయ్యా అంటే మనం మనసు లగ్నం చేసుకోవడం కోసమే పెట్టుకున్నటువంటి ఈ యొక్క రూపాలు. కొంతమంది ఏం చేస్తుంటారు అంటే కొబ్బరికాయకు ముక్కు, చెవులు, కళ్ళు పెట్టి చక్కగా అలంకరించి వాళ్ళ దగ్గర ఉన్న ఆభరణాలు మొత్తం వేసి చేస్తూ ఉంటారు. అదంతా శోభ. మన సంతోషం ప్రకారం ఎంతన్నా చేయొచ్చు. భగవంతుడికి ఎంత చేసినా తక్కువే. అట్లా అని అప్పులు చేసి చేయమని ఎక్కడ కూడా శాస్త్రం చెప్పలేదు. కాబట్టి ఈ రకంగా కనుక ప్రధానంగా కలశంలో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి ఈ వ్రతాన్ని పూర్తి చేసినట్లయితే ఖచ్చితంగా
అమ్మవారి అనుగ్రహం, చారుమతి ఏ విధంగా మరి భోగభాగ్యాది సంపదలు అనుభవించిందో ఆ వ్రతంలో పాల్గొన్న స్త్రీలందరూ కూడా ఏ విధమైన భోగభాగ్యాది సంపదలు వాళ్ళందరికీ కలిగినాయో ఈ శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున కనుక ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించినట్లయితే ఖచ్చితంగా భోగభాగ్యాది సంపదలకు లోటు ఉండదు అని చెప్పి ఈ యొక్క శ్రావణమాస వరలక్ష్మి వ్రత వృత్తాంతం అనేది ప్రధానంగా చెప్పడం జరిగింది. గురుజీ, శ్రావణ మాసం రోజు ముఖ్యంగా లక్ష్మీ రూపుని ధరిస్తారు. అసలు ఏంటి, ఎందుకు ఆ ప్రత్యేకత? లక్ష్మీ రూపికి చాలా విశేషం ఉంది. మంగళగౌరీ వ్రతం అంటాం. మంగళగౌరీ వ్రతం కానీ వరలక్ష్మీ వ్రతం కానీ కొంతమందికి కొన్ని ఇళ్లలో కొన్ని ఆచారాలు ఉంటాయి. కొంతమందికి వరలక్ష్మీదేవి వ్రతం చేసే ఆచారం మాత్రమే కొంతమందికి ఉంటుంది. కొంతమందికి మంగళగౌరీ వ్రతం చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మరి మంగళగౌరీ వ్రతం అంటే మాంగళ్యానికి ప్రధాన అధిదేవత. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వమంగళాలకు అధిపతి ఆ మంగళగౌరి. ఆ మంగళగౌరి వ్రతం చేయని వాళ్ళు ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ రూపును తీసుకొచ్చి అమ్మవారి పూజలో పెట్టి ఆ ముత్తైదువులు కట్టుకోవడం అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆచారం. అది ఎందుకు కట్టుకోవాలి అంటే ఈ మాంగళ్యానికి కానీ ఈ లక్ష్మీ రూపుకు కానీ చాలా విశేషమైనటువంటి ఫలితం చెప్పుంది వేదాల్లో. మాంగళ్యం ఎక్కడ కడతారు? చేతికి కట్టరుగా, మెళ్ళలోనే కడతారు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే తం జీవ శరదాం శతం. ఈ మంత్రార్థం ఏంటంటే అంటే మాంగళ్యం తంతునా నేనా, ఈ మాంగళ్యం నా జీవనం కోసం స్త్రీ మెడలో కడుతున్నాను. మమ జీవన హేతున, నా జీవనం కోసం ఈ మాంగళ్యాన్ని కడుతున్నానని చెప్పి అర్థం. ఈ కంఠం నుంచి పైకి ఏముంటుంది? మన మెదడు ఉంటుంది. ఆ మెదడు చాలా శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఈ లైవ్లో మనం కూర్చొని రికార్డు చేస్తున్నాం, కాలుకి దోమ కుడుతూ ఉంటుంది. దోమ కుడితే మధ్యలో ఆపి ఇట్లా కోకుంటామా? ఈ కాలుతో రెండో కాలుతో ఇట్లా అంటే ఆ దోమ వెళ్ళిపోతుంది. అంటే ఆ మెదడుకి ఎటువంటి సంకేతాలు బ్రెయిన్ అందిస్తూ ఉంటుంది. అట్లాగే మన జీవితంలో మంచి మంచి ఆలోచనలు రావాలంటే మాంగళ్యం ఉండాలి. స్త్రీ ఎటువంటి ఆచారాలు పాటించాలి అంటే ఈ శ్రావణ మాసంలోనే కాకుండా నిత్యకృత్యంలో కూడా స్త్రీ నిద్ర లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటయ్యా అంటే ఆ మంగళసూత్రం తీసి కళ్ళగద్దుకుంటారు. తర్వాత కిందకి విడిచిపెడుతుంది. ఎందుకు అంటే ఈ మాంగళ్య బలం అనేది ఈ లక్ష్మీ రూపం మెళ్ళలో కట్టుకోవడం వల్ల భర్తకి ఎటువంటి గండాలున్నా సరే ఆ గంట నివృత్తి జరుగుతుంది అని చెప్పి శాస్త్రం వేదం చెబుతుంది. ఆ కళ్ళగద్దుకోవడం వల్ల స్త్రీ యొక్క మాంగళ్య బలం పెరుగుతుందిట. ఆ పురుషుడిలో భర్తకి ఎటువంటి గండాలున్నా సరే ఈ స్త్రీ మాంగళ్య బలం వల్ల ఆ గండాలు మొత్తం తొలగిపోయి గండాలను అధిగమించడానికి ఈ స్త్రీ యొక్క పాతివ్రత్యం అనేది ఉపయోగపడుతుందని చెప్పి శాస్త్రం చెబుతుంది. అట్లాగే స్త్రీ నిద్ర లేవగానే స్నానం చేయాల్సిన పని లేదు. భూమి మీద కాలు పెట్టగానే భూదేవి ఇచ్చిన వరం ఏంటయ్యా అంటే స్త్రీ శుద్ధి అవుతుందిట. అదే పురుషుడు మంచం మించి దిగగానే మరి దేవుడు వస్తువులు తాకకుండా పవిత్రమైన వస్తువులు కొన్ని ఉంటాయి, పూలు కానీ మరి పూజా ద్రవ్యాలు కానీ దేవుడు మందిరం కానీ మనకి పూజకు మనం ఉపకరించే పట్టు పంచలు కానీ ఆ వస్త్రాలు కూడా తాకకుండా మగవాడు డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళడం, ఖచ్చితంగా తల మీద స్నానం చేయాలి అని చెప్పి మగవాడికి నియమం పెట్టింది వేదం. మరి స్త్రీకి ప్రతినిత్యం తల మీద స్నానం అక్కర్లేదు, వారంలో ఒకరోజు చేస్తే సరిపోతుంది. మగవాడు ఖచ్చితంగా తల మీద స్నానం చేయాలి. ఎందుకు అంటే మనం చేసిన పాపాలన్నీ కూడా వెంట్రుకలు అంటుకొని ఉంటాయిట పాపాలు. మరి ఇంటి యజమాని ఎవరు అంటే మగవాడు. పూజ ఎవరు చేయాలని చెప్పి శాస్త్రం చెబుతుంది అంటే ఇంటి యజమాని పూజ చేసినట్లయితే ఆ పూజా ఫలం అనేది కుటుంబ సభ్యులందరికీ సమానంగా పంచిపెట్టినట్టు జరుగుతుంది. అదే ఆడమనిషి పూజ చేస్తే ఆడమనిషికే దక్కుతుంది తప్ప మిగతా కుటుంబ సభ్యులకు కానీ భర్తకు కానీ ఈ పూజాఫలం వర్తించదు. కాబట్టి స్త్రీ పొద్దున్నే లేవడం, తలస్నానం చేయడం, భర్తకు కాళ్ళకి నమస్కారం చేయడం, లేచే ముందు మంగళసూత్రాన్ని కళ్ళగద్దుకొని లేవడం అనేది స్త్రీ ప్రధానంగా చేయాలి. మగవాడు ఈ రకమైన నియమాలు పాటిస్తూ ఎవరైతే ఉదయం కానీ సాయంత్రం సంధ్య వేళల్లో దీపారాధన చేస్తారో, ఎవరైతే వాళ్ళ ఇళ్లల్లో ప్రధానంగా ఘంటానాదం చేయాలి. ఘంటానాదం చేయడం వల్ల ఇంట్లో దరిద్ర బాధ అనేది దరి చేరదు. ఈ దీపారాధన చేయడం, గంట మ్రోగించడం, శంఖం మ్రోగించడం వల్ల ఎటువంటి భూత ప్రేత పిశాచాలున్నా, ఎటువంటి దరిద్ర బాధలున్నా అవన్నీ కూడా పటాపంచలైపోతాయి అని చెప్పి
ఈ యొక్క శాస్త్రం చెబుతూ ఉంది. ఇటువంటి ఆచారాలు పాటిస్తూ మగవాడు చేసే పూజలు కొన్ని ఉంటాయి, స్త్రీ చేసే పూజలు కొన్ని ఉంటాయి. అయితే గురూజీ, శ్రావణ మాసంలో కేవలం స్త్రీలు మాత్రమే చేయాలా? లేకపోతే ఆ అమ్మవారికి భర్తతో కలిసి కూర్చోవడం వల్ల మంచిదా? ఇవి ప్రధానంగా స్త్రీకి సంబంధించినటువంటి వ్రతాలు. దీంట్లో మగవాడు కూర్చొని చేయాల్సిన పని లేదు. ఆడవాళ్ళు మాత్రమే మంగళగౌరీ వ్రతం కానీ, అట్లాగే సత్యనారాయణ వ్రతం అయితే దంపతులు చేయాలి. శ్రావణమాస వరలక్ష్మి వ్రతం కానీ, మంగళగౌరీ వ్రతం కానీ కేవలం ఆడవారు మాత్రమే చేసేటువంటి పండుగలు. మగవాళ్ళతో పని లేదు. కొంతమంది వచ్చి కూర్చుంటారు, గురువుగారు మాకు కూడా కంకణం కట్టండి అని. అటువంటి వాటికి పనికిరాదు. వ్రతం ఎట్లా చెప్పిందో ఆ నియమాలు పాటిస్తూనే వ్రతం ఆచరించాలి తప్ప కొత్తవి తెచ్చి పెట్టకూడదమ్మా. అలాగే మీరు రూపు అన్నారు. అది వ్రతం తర్వాత వాయనం ఇచ్చే ముందు కట్టాలి, లేదు వాయనం ఈవినింగ్ కట్టాలని కొన్ని చెప్తున్నారు శాస్త్రాల ప్రకారం. అసలు ఎప్పుడు ఏ టైంలో ఆ లక్ష్మీ రూపుని అమ్మవారి దగ్గర నుంచి తీసుకొని కడతారు? చాలా మంచి ప్రశ్న. వ్రతం పూర్తయిన తర్వాత మరి భక్ష్య భోజ్య నివేదన చేస్తూ ఉంటాం. మన శక్తి కొలది 5 రకాల ద్రవ్యాలు కానీ మహానివేదన పెట్టిన తర్వాత ఆ నివేదన చేసినటువంటి వాటిని తీసుకెళ్ళి మొత్తం ఇదికి వాయనదానం ఇవ్వడం జరుగుతుంది. వాయనదానం ఇచ్చిన తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత ఆల్రెడీ మంత్రయుక్తంగా మనం ఉద్వాసం చెప్తాం, కానీ కలశం కదిలించకూడదు. కాబట్టి మరి భోజనం అయిన తర్వాత మిట్ట మధ్యాహ్నం ఇటువంటి పుస్తెలు కానీ మరి వరలక్ష్మి వ్రతం చేసిన రూపు కానీ కట్టకూడదు. మిట్ట మధ్యాహ్నం అంటే 12-12:30 తర్వాత దాన్ని పితృకాలం అంటారు. దేవతాకాలం మధ్యాహ్నం వరకే, మిట్ట మధ్యాహ్నం 12-12:30 వరకే దేవతల కార్యం. మరి 12:30 నుంచి పితృకార్యం అంటారు. 3:30 వరకు పితృదేవతలు వాళ్ళు తిరిగేటువంటి సంచారం చేసేటువంటి సమయం. ఆ సమయంలో ఇటువంటి రూపులు కట్టకూడదు. ప్రదోషకాలంలో దీపారాధన వెలిగించిన తర్వాత సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక చోట కదలకుండా కూర్చొని ఈ యొక్క రూపు ధరించాలి. కొంతమంది ఏం చేస్తారంటే మంచం మీద కూర్చొని రూపులు ధరించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది పూజ చేస్తూ మధ్యలో వెళ్ళి మంచం మీద కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఇట్లా కూర్చొని రిలాక్స్ అయ్యి వచ్చేవాళ్ళకు బ్యాక్ పెయిన్ అని చెప్పి పడుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను నిత్యకృత్యంలో చూస్తూ ఉంటా. ఆ మంచాన్ని తాకకుండా మనం మడి కట్టుకున్న తర్వాత ఒక వస్త్రం ధరించిన మడి వస్త్రం అని చెప్పుకున్నాం ఇందాక, దానికి కొంత పవిత్రత ఉంటుంది. ఎప్పుడైనా ఆచారో ప్రథమో ధర్మ అనే శాస్త్రం, ధర్మానికి ప్రధాన ఆచారం చాలా ప్రధానం. ప్రతి వ్రతానికి కూడా ఆ ఆచారాన్ని పాటిస్తూ నేల మీద ఒక ఆసనం వేసుకొని కూర్చొని కట్టుకోవాలి. కింద కూర్చోలేకపోతే ప్లాస్టిక్ చైర్లో కూర్చొని కూడా ఈ యొక్క రూపు ధరించవచ్చు. తూర్పు దిక్కు జరిగి తిరిగి ధరించడం అనేది ప్రధానంగా నియమం అమ్మ. మహానైవేద్యం మనం ఒక్కొక్క టైంలో ఆ వినాయకుడికి కావచ్చు, అమ్మవారికి కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మీరు మహానైవేద్యం అనేది పెడుతూ ఉంటారు. కానీ శ్రావణ మాసంలో మాత్రం మహానైవేద్యం అమ్మవారికి సమర్పించాలి అని మాత్రం వింటూ ఉంటాం. అసలు ఏంటి నైవేద్యాలు, ఎన్ని రకాలు, ఈ మహానైవేద్యం ఏంటి? మహానివేదన అంటే అన్నంతో పాటు మనం 2 రకాల కూరలు చేసుకున్నా, 3 రకాల కూరలు చేసుకున్నా, ప్రతినిత్యం ఏం చేసుకుంటాం, ఒక కూర చేసుకుంటాం. పండగ రోజు ఏం చేస్తాం, పెళ్ళి అయితే 4 రకాల కూరలు, ఒక పప్పు పచ్చడి, మన శక్తి మేర 10 మందికి భోజనం ఎట్లా పెడతామో ఈ వ్రతాల సమయంలో ఖచ్చితంగా మహానివేదన చేయాలి. నువ్వు ఎన్ని రకాల పిండి వంటలు చేసినా సరే ఖచ్చితంగా మహానివేదన పెట్టాలి. మహానివేదన ప్రధానంగా ఏంటంటే అన్నంతో పాటుగా ఒక కూర పప్పు ఏదో చేసుకుంటాం కాబట్టి కొంత అన్నం మీద ఒక కూర మనం ఎన్ని రకాలైతే చేస్తామో కూర కానీ పప్పు కానీ లేదా సాంబారు కానీ చారు కానీ కొద్దిగా వేసి మహానివేదన ఏర్పాటు చేయాలి. దాంతోపాటుగా విశేషమైన భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యం, పానకం, వడపప్పు, చలిమిడి, అట్లాగే మన పూర్ణాలు, బొబ్బట్లు, ఇట్లా నీ శక్తిగా 5 రకాలు కానీ 9 రకాలు కానీ శక్తి మేర విశేషంగా అమ్మవారికి నివేదన చేయడం అనేది ఈ వరలక్ష్మి వ్రతంలో విశేషమైనటువంటి క్రతువమ్మ. అలాగే గురువుగారు, శ్రావణ మాసంలో వాయినాలు ఇవ్వడం అనేది మన సంస్కృతిలో ఒక భాగమైంది. కానీ ఇప్పుడు ఆ వాయినంలో కూడా రకరకాలుగా గిఫ్టింగ్ చేస్తూ, అంటే ఒక ప్రెస్టేజ్ ఇష్యూలా మారిపోయింది కదా. నిజంగా అసలు వాయినం ఎలా ఇస్తారు? వాయినం పద్ధతి ఏంటి? ఇవాళ రేపు రిటర్న్ గిఫ్ట్ అనే కొత్త ఆచారం వచ్చింది. మరి కొన్ని రిటర్న్ గిఫ్ట్లు ఎట్లా ఉంటాయి, ఐరన్ ఐటమ్ ఇస్తారు, కొంతమంది స్టీల్ డబ్బా ఇస్తారు. స్టీల్ ఏముంటుంది ఆ ప్రధానం అంటే దాంట్లో ఇనుము ఉంటుంది. మరి కొన్ని ద్రవ్యాలు ఉచితంగా తీసుకోకూడదని శాస్త్రం చెబుతుంది. ఎదుటి వాళ్ళ చెప్పులు కానీ, ఒకళ్ళు వాడుకున్న చెప్పులు మనం వేసుకోకూడదు, ఒకళ్ళు వాడిన వస్త్రాలు కానీ మనం ధరించకూడదు. అట్లాగే ఉప్పు కానీ, నువ్వుల నూనె కానీ, నువ్వులు కానీ, ఇనప వస్తువు కానీ సెకండ్ హ్యాండ్ అనేది పనికిరాదు. ఒకటి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఉచితంగా తీసుకోకూడదు ఇటువంటి ద్రవ్యాలు ప్రధానంగా.
ఎందుకు అంటే ఇచ్చేవాడికి శని దోషాలు కొన్ని రకాలు ఉంటాయి. అర్ధాష్టమ శని అని, అష్టమ శని, ఏలినాడు శని. ఇచ్చేవాళ్ళకి ఉండొచ్చు, తీసుకునే వాడికి ఉండొచ్చు. మరి ఈ జ్ఞానం అందరికీ ఉంటుందా? నాకు ఏ దోషం ఉందో అందరికీ తెలియదు. ఎవరికి తెలుస్తుంది? ఒక జ్యోతిష్య శాస్త్రం చదువుకున్న వాడికే వాళ్ళ పేరు చెప్పగానే వీడికి ఈ దోషం ఉంది అని వాళ్ళు గమనించగలుగుతారు. ఇటువంటి దోషాలు ఇచ్చే వాళ్ళకున్నా, పుచ్చుకునే వాళ్ళకున్నా ఆ దోషం అనేది కొంత మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనకు శని దోషం పట్టి ఇబ్బంది పడుతుంటే కూడా ఎదుటివాడి దగ్గర నుంచి ఇనప వస్తువు మనం తీసుకున్నట్లయితే ఈ శని ప్రభావం శని పీడ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఈ మానవుడు ఇంకా పీడింపబడుతూ ఉంటాడు ఇటువంటి దానాల వల్ల. కాబట్టి ఇటువంటి రిటర్న్ గిఫ్ట్లు పనికిరావు. పూర్వం ఎక్కడా లేవు, ఈ మధ్య కాలంలో చేస్తూ ఉన్నారు. తర్వాత ప్లాస్టిక్ ఐటమ్స్. ప్లాస్టిక్ అనేది ఎట్లా తయారు చేస్తున్నారు? వేస్ట్ మెటీరియల్తో, పనికిరాని చెత్తతో రీసైక్లింగ్ చేసి దాన్ని తయారు చేస్తున్నారు. పూజలో కూడా ప్లాస్టిక్ ద్రవ్యాలు వాడకూడదు. ప్లాస్టిక్ ప్లేట్లు, డిస్పోజల్స్ ఇటువంటివి వాడుతున్నారు. ప్లాస్టిక్ పనికిరాదు. ఎప్పుడు కూడా మనం పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే కంచు కానీ, రాగి కానీ, ఇత్తడి కానీ, వెండి కానీ, బంగారం కానీ ఈ పంచలోహాలు మాత్రమే పూజా ద్రవ్యాలకు కానీ, ఎవరికైనా దానం చేయడానికి కానీ విశేషమైన ద్రవ్యాలు. వాటిల్లో కొంత శక్తి అనేది ముడి ఉంటుంది. కాబట్టి దాని గురించే మన ఋషులు, మన పెద్దవాళ్ళందరూ కూడా ఈ ద్రవ్యాలు ఎందుకు ఏర్పాటు చేశారా అంటే దీనికి ఉన్న ప్రాముఖ్యత, దానికి ఉండే శక్తి వేరే ఉంటుంది. దాంట్లో ద్రవ్యం పెట్టినట్లయితే కొన్ని రకాల శక్తులు దాంట్లోకి ఆకర్షిస్తూ ఉంటాయి, దేవతా శక్తులు. కాబట్టి అటువంటి పాత్రలు మాత్రమే వాడాలి, అటువంటి పాత్రలు మాత్రమే దాన ధర్మాలు చేయాలి తప్ప ప్లాస్టిక్ ఐటమ్స్ ఎప్పుడు కూడా దాన ధర్మాలకు పనికిరావు. అట్లాగే ఐరన్, ఇనప వస్తువులు కానీ, స్టీల్ వస్తువులు కానీ, దాన ధర్మాలు కానీ, రిటర్న్ గిఫ్ట్లు కానీ ఇవ్వకూడదు. ఇవ్వడం వల్ల ఇచ్చిన వాళ్ళకి ఇబ్బంది, తీసుకున్న వాళ్ళకి దోషం. అలాగే శ్రావణ మాస టైంలో ముఖ్యంగా పట్టు చీర లేదా అమ్మవారికి అంచు చీర అన్నది ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా మనం విన్నాం. సో అసలు ఏంటండి దాని ప్రాముఖ్యత? ప్రధానంగా పట్టు వస్త్రం అనేది ఎవరన్నా తాకితే కూడా దోషం ఉండదు. అదే నూలు వస్త్రం కట్టామనుకోండి, మీరు మడి కట్టుకొని పూజకి ఏర్పాటు చేశారు, మడితో వంట చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో బయట నుంచి ఎవరైనా వచ్చి మనల్ని తాకితే వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తారు, చెప్పులు వేసుకొని వస్తారు. మరి ఇళ్లలో కొన్ని రకాల దోషాలు ముట్టు అంటూ కలుస్తూ ఉంటాయి. మరి ఇవాళ రేపు పిల్లలు బయట నుంచి స్కూల్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఇంట్లోకి రావడం జరుగుతుంది. పూర్వం అంటే పెద్దవాళ్ళు ఏం చేశారంటే స్కూల్ నుంచి రాగానే ఆ బట్టలు చెప్పులు బయట ఇప్పేసి కాళ్ళు చేతులు కడుక్కొని వేరే వస్త్రాలు ధరించి లోపలికి వచ్చేవాళ్ళు పూర్వం. ఎందుకు అంటే మరి స్కూల్లో రకరకాల వ్యక్తులు కలుస్తూ ఉంటారు, రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళతో చనిపోయి ఉండొచ్చు, 10 రోజులు మైల ఉండొచ్చు. ఆ మైలవాడు పిల్లాడు ఏం కాదులే స్కూల్కి పంపిస్తారు. మరి ఆ పక్క పిల్లవాడిని తాగడం వల్ల ఆ మైల మన ఇంట్లోకి సోకుతుంది. ఆ మైల సోకటం వల్ల నువ్వు చేసే పూజకి శక్తి వెళ్ళిపోతుంది. దీని గురించి మడి ఆచారం అని పెట్టారు తప్ప వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అన్న భావనతో కాదు. కాబట్టి పట్టు వస్త్రానికి ప్రాముఖ్యత ఏంటి అంటే ఒకవేళ పొరపాటున ఎవరన్నా తాకితే కూడా, మనల్ని వచ్చి తగిలితే కూడా ఆ దోషం ఉండదు, అంటు దోషం ఉండదు. కాబట్టి పట్టు వస్త్రం అనేది పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారంటే పట్టు వస్త్రం కట్టుకోరా ఆయన ఎందుకు చెప్తారంటే ఇటువంటి దోషాలు ఉండకుండా, ఆ తాకుడు దోషాలు మనకు ఆపాదించకుండా ఉండాలి అన్నట్లయితే పట్టు వస్త్రానికి దోషం లేదు. అదే నూలు వస్త్రం కనుక ఎవరిని వచ్చి తాకితే అది వెంటనే మళ్ళీ తడిపి ఇంకో నూలు వస్త్రం కట్టాలి. ఆ నూలు వస్త్రం కూడా డైరెక్ట్గా ఇస్త్రీ చేసి కట్టకూడదట. తడి బట్టలతో తడిపి ఆరేసిన తర్వాత మనం స్నానం చేయగానే డైరెక్ట్గా వెళ్ళి ఆ వస్త్రం తీసుకొని కట్టి మనం మడి ఆచారం పాటించాలి. అటువంటి నియమాలు పాటిస్తేనే నూలు వస్త్రం కట్టి పూజకు పనికి వస్తుంది. అట్లా కాకుండా విడిచిన వస్త్రం చాకలవాడికి వేసి లేకపోతే డ్రై క్లీన్కి వేసి వాడు ఇస్త్రీ చేసిన తర్వాత బీరువాలో నుంచి కట్టుకొని అందరినీ తాగి ఈ వ్రతం చేసినట్లయితే దాని యొక్క శక్తి తగ్గిపోతుంది. ఆ మంత్రశక్తి ఎప్పుడైనా సరే ఇందాక అనుకున్న ఆచార ప్రథమో ధర్మ అని ఆచారం ఎంత పాటిస్తే అంత నువ్వు చేసే పూజకి అంత విశేషమైన ఫలితం, రెట్టింపు ఫలితం వస్తుంది ఆచారం పాటించడం వల్ల. గురుజీ, అందరికీ ఒకటే స్తోమత ఉండదు. ఇప్పుడు శ్రావణ మాసం అనగానే అయ్యగారిని పిలిపించడము, తర్వాత మహానైవేద్యం ఇప్పించడము, ఒక 10 మందికి 11 మందికి వాయినాలు ఇప్పించడము, ఇదంతా కూడా అందరూ చేయలేరు. కానీ శ్రావణ మాసం వ్రతం చెయ్యాలి, మాకు అంత స్తోమత లేదు అన్న వాళ్ళకి మీరు ఎలా చెప్తారు? మీరు అన్నట్లుగా శక్తి లేనప్పుడు భగవంతుడు ఎప్పుడు కూడా అప్పు చేసి చేయమని ఎక్కడ శాస్త్రం చెప్పలేదు. మనకు తెలిసిన వాళ్ళు కానీ, బంధువులు కానీ, ఎవరైనా స్నేహితులు కానీ ఎవరైనా వ్రతం చేస్తుంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆడపిల్లలు కూర్చొని వాళ్ళతో పాటు ఈ వ్రతం ఆచరించి
తోరణం చేతి కట్టుకోవచ్చు, తప్పులేదు. అది కూడా కుదరలేదు అనుకోండి, ఇవాళ రేపు దేవాలయాల్లో సామూహికంగా వ్రతం చేస్తున్నారు. సామూహిక వ్రతంలో కొంత విశేషమైన ఫలితాలు చెప్పున్నది శాస్త్రం. ఇంట్లో చేసుకుంటే దానికన్నా సామూహికంలో విశేషమైన ఫలితం ఏంటయ్యా అంటే, మరి ఒక 100 మంది స్త్రీలు కనుక కలిసి, ఒక 100 మంది స్త్రీలు కలిసి ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటే వాళ్ళలో కనీసం 10 మంది అయినా సరే మహాపతివ్రతలు ఉంటారట, లేదు పుణ్యాత్ములు ఉంటారు. ఈ పుణ్యం ఎట్లా వస్తుంది అంటే, ధర్మాన్ని ఆచరించడం వల్ల, దాన ధర్మాలు చేయడం వల్ల, మంచి మనసు, సద్బుద్ధి, సత్ప్రవర్తన, ఈర్ష్యాద్వేషాలు ఎవరికైతే లేకుండా ఉంటారో వాళ్ళకి పాతివ్రత్యం లభిస్తుంది, వాళ్ళకి పుణ్యం లభిస్తుంది, వాళ్ళు పుణ్యాత్ములు అవుతారు. అటువంటి మహాత్ములు వచ్చి కనుక ఆ వ్రతంలో కూర్చొని ఆ 100 మందిలో 10 మంది ఉన్నా సరే వాళ్ళు వ్రతం చేయడం వల్ల ఈ పుణ్యాత్మురాలు చేసినటువంటి పుణ్య ఫలితం ఈ మిగతా 100 మంది సువాసనులకి కూడా ఈ యొక్క ఫలితం తలా ఇంత భాగం వస్తుందిట. కాబట్టి శక్తి లేకపోతే దేవాలయంలో చేసే సామూహిక వ్రతాల్లో కూడా విశేషమైన ఫలితాలు చెప్పున్నాయి. అట్లా కూడా ఆచరించవచ్చు, తప్పు లేదు. తోరణం. తోరణం అనగానే కొంతమందికి ఒక లెక్క ఉంటుంది. ఆ సంఖ్య ప్రకారమే తోరణం కట్టుకోవాలి కానీ ఎవరి ఇష్టం వచ్చిన విధంగా కట్టకూడదు అంటారు. అసలు ఏంటి? ఎలా కడతారు? మరి వరలక్ష్మీ వ్రతానికి తోరం విశేషం. 9 సూత్రాల గల తోరం అనేది శాస్త్రంలో చెప్పుంది. ఈ వ్రతం కూడా 9 రకాల కథలుండేవి. త్రేతాయుగం, ద్వాపరయుగంలో 9 రకాల కథలుండేవి. ఒక్కొక్క కథకి ఒక్కొక్క వరస దారం వేయాలి, 9 పోగులు అంటాం. మరి కలియుగానికి వచ్చేటప్పటికి వాడిని కుదించి కొంత అనుకూలంగా ఈ యొక్క కుదించడం జరిగింది ఈ వ్రతాలు. అట్లాగే సత్యనారాయణ వ్రతం కూడా 9 కథలు, 5 కథలు కాదు, చాలా విశేషమైన కథలు ఉంటాయి. సరే, ఇది ఒక కథ చెప్పుకున్నా 9 సూత్రాల గల దారం ఖచ్చితంగా కుడి చేతికి కట్టుకోవాలి. మిగతా కార్యాలు, మిగతా వ్రతాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, శుభకార్యాల్లో కానీ మగవాడు కుడి చేతికి కట్టుకుంటే ఆడమనిషి ఎడం చేతికి ఈ తోరం కట్టుకుంటారు. కానీ వరలక్ష్మీ వ్రతంలో ప్రధానంగా కుడి చేతికి మాత్రమే ఈ యొక్క తోరం కట్టుకోవాలి. దాని విశిష్టత, ఆ కుడి చేతికి కట్టుకోవడం వల్ల మహాలక్ష్మి సంప్రాప్తం అవుతుంది. 9 రకాల తోరాలు కట్టుకొని 9 మందికి స్త్రీలకి వాయనదానం ఇచ్చినట్లయితే ఈ వ్రతకథ సంపూర్ణం అవుతుందని చెప్పి ఈ పార్వతీ అమ్మవారు చెప్పడం జరిగింది. శ్రావణ మాసం. అయితే ఈ శ్రావణ మాసంలో పెళ్ళైన వారు సంతానం కోసం కూడా ఈ వ్రతం చేసుకుంటారు అని విన్నాం. నిజమే అంటారా? అలాగే గురూజీ, శ్రావణ మాసంలో ఈ సంవత్సరం చేశామండి, కానీ నెక్స్ట్ ఇయర్ మాకు కుదరలేదు, కంటిన్యూగా చేయాలా చేయకూడదని చాలా డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. అసలు ఒక సంవత్సరం తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలా, మన స్థితిగతులను బట్టి చేయకుండా ఆగొచ్చు? ఇది భోగభాగ్యాలు కావాలి, మనకి ప్రతినిత్యం కావాలి అంటే వద్దంటారా ఎవరన్నా? వరలక్ష్మీ వ్రతం ఏం చెప్పింది? ఇందాక ఏమనుకున్నాం? భోగభాగ్యాది సంపదలు. అంటే నీకు ఎటువంటి అవసరానికి, ఏ అవసరానికి ఏది కావాలో అది అమ్మవారు ప్రసాదిస్తుంది అని అర్థం. మరి ఒక సంవత్సరం భోగభాగ్యాలు, 2వ సంవత్సరం అక్కర్లేదు అనుకుంటావా? ఒక మంచి పని జరిగిన తర్వాత దానివల్ల మనం ప్రతిఫలాన్ని పొందామంటే వద్దన్నా ఖచ్చితంగా ఆచరిస్తాం. అట్లాగే ఎప్పుడన్నా ఒక ఇబ్బంది వచ్చో, ఏదో సంవత్సర సూతకాలు ఇట్లా పెద్దవాళ్ళు ఏమైనా సరిపోతేనో, లేదు వేరే వేరే ఇబ్బందులు, స్త్రీలకు వచ్చే ఇబ్బందులు వచ్చి వ్రతం ఆచరించకపోతే దోషం లేదు. కానీ ప్రతి సంవత్సరం ఎవరు కాదనుకోరు భోగభాగ్యాది సంపదలు. కావాలంటే చేయాలి, ఏదైనా అంతే కదా. చేస్తేనే దాని యొక్క ఫలితం కనపడుతుంది. కష్టే ఫలి అన్నట్టు కష్టపడితేనే ఫలితం ఎట్లా వస్తుందో, ఇవన్నీ ఆచరిస్తేనే భోగభాగ్యాది సంపదలు కలుగుతాయి. అట్లా ప్రతి సంవత్సరం చేయాలని ఎక్కడ నియమం లేదు. చేయకపోయినంత మాత్రం దోషం లేదు, చేయాలని కూడా ఎక్కడ నియమం లేదమ్మా. అలాగే వ్రతం చేసిన తర్వాత, భోజనాలు చేసిన తర్వాత దాన్ని జరపడం అని చెప్పేసి అంటారు. అంటే ఆ కలశాన్ని జరపాలి, మళ్ళీ మనం అదొక నియమంలా ఉంటుంది. అసలు ఏంటి ఆ నియమం? అంటే మనం బ్రాహ్మణ్ణి పిలుచుకొని వేదోక్త విధానంగా కనుక వ్రతం చేసినట్లయితే బ్రాహ్మణ ఏం చేస్తాడంటే చివరిలో యస్య స్మృత్యాజనామోక్త్యాతప పూజా క్రియాదిషు అని చెప్పి అక్షతలు నీళ్లు వదిలిపెట్టేస్తాడు. అంటే మంత్రయుక్తంగా ఉద్వాసన చెప్పడం జరుగుతుంది. మంత్రయుక్తంగా యద్భావం తద్భవతి. మనం పూజలో హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అని భావించి, అమ్మవారు అర్ఘ్యం తీసుకున్నట్టుగా కళ్ళతో మనసుతో భావించి అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం ఇస్తాం. నిజంగా అమ్మవారు వచ్చి తీసుకుంటుందా? మనం చూస్తున్నామా? లేదు. యద్భావం తద్భవతి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. భావం ప్రధానం, భక్తి ప్రధానం. భక్తి లేనిదే పూజ కాదు, శ్రద్ధ లేనిదే శ్రార్థం కాదు. కాబట్టి పూజకి ఎప్పుడు భక్తి ప్రధానం కావాలి. అదే పితృకార్యానికి చేయడానికి శ్రద్ధ కావాలి. కాబట్టి భక్తి ప్రధానం. ఆ భావయుక్తంగా, మంత్రయుక్తంగా బ్రాహ్మణ చేయిస్తాడు. ఉద్వాసన మంత్రయుక్తంగా జరిగిపోతుంది. కాకపోతే మనకి సెంటిమెంట్ ఏంటంటే, అమ్మవారు వెళ్ళిపోతుందేమో ఉద్వాసన చెప్తే,
ఇవాళ శ్రావణ శుక్రవారం కదా అని ఇంట్లో అత్తగారే ఉంటుంది, ఇవాళ కదిలించదమ్మా కలశం, ఇంట్లోనే ఉంచి రేపు తీద్దాం అంటుంది. మరి మర్నాడు అష్టం అనుకోండి, సపోజు అది వేరే తిద్ది అనుకోండి, వద్దు వద్దమ్మా ఇవాళ కూడా పనికిరాదని అత్తగారు ఉంటుంది. దానికి నియమం ఏంటయ్యా అంటే, మనం కలశం పెట్టి దాంట్లో ప్రాణప్రతిష్ఠాపన చేస్తున్నాం. ప్రాణప్రతిష్ఠాపన అంటే ఏంటి? అమ్మవారు మంత్రయుక్తంగా ఆ శక్తి వచ్చి కలశంలో ఆవాహన అవుతుంది. ఆవాహన అయిన తర్వాత ఖచ్చితంగా ఉదయం సాయంత్రం కనీసం 2 పూల అర్చన చేయాలి, దీపారాధన చేయాలి, నివేదన పెట్టాలి. మరి అర్చనలో కూడా 2 విధాలు ఉంటాయి. శ్లోకయుక్తంగా చేసే అర్చన ఉంటుంది, మంత్రయుక్తంగా చేసే అర్చన ఉంటుంది. మరి మంత్రం వేదం చదువుకున్న బ్రాహ్మడికే వస్తుంది కాబట్టి బ్రాహ్మణుంటే వేదయుక్తంగా చేయిస్తారు. మరి బ్రాహ్మడు ఒక పూట చేయించి వెళ్ళిపోతాడు. మరి సాయంత్రం పూజ ఎవరు చేయాలి అంటే దానికి శ్లోకపూర్వకంగా పూజా విధానం ఉంది. ఆ శ్లోకయుక్తంగా అర్చించవచ్చు. ఒకవేళ కలశం కదిలించకుండా ఉన్నట్టయితే కనీసం లమిత్యాది పంచపూజలు అంటారు, అవి అందరూ నేర్చుకోవాల్సినవి. లం పృథివీతత్వాత్మనే గంధం పరిగల్వయామి, చిన్న వర్డ్. అట్లా ఆకాశతత్వాత్మనే పుష్పం పరిగల్వయామి అంటే పంచోపచార పూజలు అంటారు. ఇవన్నీ కూడా ఆదిశంకరాచార్యుల వారు పెట్టినటువంటి నియమాలు. ఒకప్పుడు 108 రకాల ఉపచారాలు ఉండేవి. అవన్నీ ఆచరించలేక ఈ కలియుగానికి వచ్చేటప్పటికి కొట్టుకొని ధర్మాలు మారిపోయి వైష్ణవం, శైవం, ఆరాధ్యులిట రకరకాల మతాలు వచ్చి మీ మతం గొప్ప, మా మతం గొప్ప అని ఇట్లా కొట్లాడుకునే సమయంలో ఆదిశంకరాచార్యుల వారు భూమి మీద అవతరించి ఇట్లా ఉపచారాలు 108 అక్కర్లేదు, 16 ఉపచారాలు మాత్రమే చెప్పారు ఆదిశంకరాచార్యుల వారు. 16 రకాల ఉపచారాలు చేయాలి వేదయుక్తంగా ఈ కలియుగంలో. అది కూడా చేయలేని వాళ్ళు పంచోపచారాలు అంటారు. చాలా చిన్న శ్లోకాలు ఉంటాయి. పంచోపచారాల పూజలు చేసి ఖచ్చితంగా కలశం కదిలించకుండా ఉన్నట్లయితే నివేదన పెట్టి సాయంత్రం దీపారాధన చేస్తే అట్లా 2 పూటలు ఉంచుకోవచ్చు, మర్నాడు ఉంచుకోవచ్చు, 3వ రోజు కూడా ఉంచుకోవచ్చు. అట్లా కాకుండా నివేదన పెట్టకుండా పంచోపచారాల పూజలు చేయకుండా దీపారాధన చేయకుండా సాయంత్రం ఉన్నట్లయితే ఒక మనిషిని రూమ్లోకి తీసుకొచ్చి ఒక 2 రోజుల పాటు అన్నం పెట్టకపోతే ఏమవుతాడు? మనిషి పులైపోతాడు. అట్లాగే ఆ మనిషిలో ఉన్న దైవత్వం పోయి రాక్షసత్వం బయటకు వస్తుంది, అవునా? తిండి పెట్టకపోతే. అట్లాగే దేవతను కూడా కలశంలోకి ఆవాహన చేసిన తర్వాత ఆ నివేదన పెట్టకపోతే విపరీతమైన దోషం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి నియమాలు వేదంలో చెప్పబడింది. ఆ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా ఇంట్లో ఉంచుకోవచ్చు. కలశం కదిలించకుండా 1 రోజైనా ఉంచుకోవచ్చు, 3 రోజులైనా ఉంచుకోవచ్చు. గురూజీ, మీరు కలశం గురించి చెప్పారు, కానీ కలశంలో కొబ్బరికాయను ఉంచుతాము. అందులో నిజం చెప్పాలి అంటే ఆ దేవుడిది ఉంటుంది అని అంటారు కదా, అలాంటప్పుడు ఆ కొబ్బరికాయని అసలు ఏం చెయ్యాలి? చాలా మందికి ఇది పెద్ద ప్రశ్న. కొబ్బరికాయలో దైవశక్తి ఆపాదిస్తుంది, అది పూర్ణ ఫలం అని చెప్పి శాస్త్రం. మనం హోమం చేసినా కురుడి అనేస్తాం. కొబ్బరికాయ కొట్టకుండా లోపల ఎండిపోయిన కురుడి తీసి ప్రధానంగా హోమగుండంలో అగ్నిముఖావై దేవత అని దేవతలు అగ్నిముఖంగా ఉంటారు కాబట్టి కురుడిని కూడా హోమగుండంలో వేయడం జరుగుతుంది. అట్లాగే కలశం మీద కొబ్బరికాయ పెట్టి ఆ దేవతను ఆవాహన చేసిన తర్వాత కొంతమంది ఏం చెప్తారంటే కొట్టుకొని కొబ్బరికాయ కొట్టాలని చెప్తారు, కొంతమంది కొట్టి దాన్ని పాయసం చేసుకొని మనం భుజించాలని కొంతమంది చెప్తారు. అది కాదు చేయాల్సింది. ఎప్పటికైనా కొబ్బరికాయ ఎప్పుడైనా సరే పీచు ఉన్న కొబ్బరికాయ తీసుకోవాలి. చుట్టూ పీచు తీయకుండా బూరుగు ఉన్న కొబ్బరికాయ తీసుకుంటే ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది. ప్రధానంగా పీచు ఉన్న కొబ్బరికాయ తీసుకొని కలశంలో పెట్టి పూజ చేసిన తర్వాత ఎర్ర బట్టలో కట్టి దాని ఇంటికి గుమ్మంలో పైన కట్టాలి. సింహద్వారం పైన కనుక కట్టినట్లయితే ఆ దైవతాశక్తి అక్కడ నివసిస్తుందని చెప్పి శాస్త్రం. మనకు గడపలో శ్రీ మహాలక్ష్మి ఉంటుందిట. మరి ప్రధానమైన ఎంట్రన్స్ వెళ్ళే ఇంటికి వెళ్ళే గడపలో మహాలక్ష్మి అమ్మవారు నివసిస్తుంది కాబట్టి ఆ కలశాన్ని ఎర్రబట్టలో పెట్టి పైన కట్టినట్లయితే స్థిరంగా నిలబడుతుంది. ఎందుకంటే అమ్మవారి పేరు చెంచలాయ నమః అని పూజ చేస్తాం. చెంచలాయ అంటే ఆమెకు స్థిరత్వం ఉండదు. ఇవాళ నా దగ్గర ఉంటే రేపు నీ దగ్గర ఉంటుంది, ఎల్లుండి ఇంకొకళ్ళ దగ్గరికి వెళుతుంది. ఆమె పేరే చెంచలాయ నమః. అట్లా అని పూజ చేయకుండా ఉంటామా? అట్లా అని అమ్మవారు అందరికీ కావాలి, అవునా? అమ్మవారు నాకు కావాలి, మీకు కావాలి, 10 మందికి కావాలి. కాబట్టి అమ్మవారు చంచలమైనటువంటిది. ప్రధానంగా ఏం చెప్తుందంటే శాస్త్రం, వరలక్ష్మితో వ్రతంతో పాటుగా మహావిష్ణువును పూజించాలట. ఆమె అందరి దగ్గర తిరుగుతున్నా శ్రీ మహావిష్ణువు దగ్గర ఎప్పుడు నివసిస్తూ ఉంటుంది. మరి ఆయన అనుగ్రహిస్తే కానీ స్థిరంగా ఉండదు మన దగ్గర. కాబట్టి ఎప్పుడు కూడా మహావిష్ణువును కూడా ఆరాధించాలి. కలశం పెట్టి వరలక్ష్మీ వ్రతం చేసినా విష్ణువు అర్చన కూడా చేయాలట. చేసినప్పుడే అది పరిపూర్ణం అవుతుంది. శివార్చన చేసి అమ్మవారికి అర్చన చేయకపోతే శివుడు ఫలితం ఇవ్వట. ఎందుకంటే ఆమె హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కాబట్టి. అట్లాగే ఎప్పుడైనా అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి చేసి ఆ కలశం పైన కట్టినట్లయితే ఆ అష్టలక్ష్ములు కూడా స్థిరంగా ఉంటాయని చెప్పి శాస్త్రం చెప్పింది. చివరిగా గుమ్మం ఇవాళ రేపు ఎక్కడా కూడా ఆ గడప అనేది లేకుండా పోయింది. ఎందుకంటే ఇంటీరియర్ డిజైనింగ్ డిఫరెంట్ అండ్ మోడర్న్ కల్చర్కి అలవాటు పడుతున్నాం.
కానీ గుమ్మానికి పసుపు రాసి కుంకుమ పెట్టి అక్కడ పువ్వు పెడితే దాని నిష్ట అండ్ ఏదో ఒక దైవత్వం ఇంట్లోకి వస్తుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. దాని వెనుకున్న రహస్యం ఏంటి? మన మంగళ ద్రవ్యాలు కొన్ని ఉంటాయి. పసుపు, కుంకుమ, ఆవు పేడ, వీటికి కొన్ని దుష్ట శక్తులు దగ్గరగా రావు. నిమ్మకాయ, ఇవన్నీ విశేషమైన శక్తులు. ఆ గడపకు పసుపు రాజు బొట్టు పెట్టడం వల్ల ఎటువంటి దుష్ట శక్తులు కానీ ఇంట్లోకి దరిచేరవని చెప్పి శాస్త్రం చెబుతుంది. మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తాం, కాళ్ళకి చెప్పులు వేసుకుంటాం. పూర్వం అంటే బయట నల్లా ఉండేది, కాళ్ళు కడుక్కునేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి బాల్కనీకి వెళ్తే కానీ కాళ్ళు కడుక్కుంటానికి ఆ వసతి లేదు సిటీలలోకి వచ్చేటప్పటికి. మరి అటువంటి దోషాలు ఇంటికి రాకూడదు అంటే గుమ్మాన్ని పూజించాలి. కనీసం ప్రతి శుక్రవారం గడపకు పసుపురాజు బొట్టు పెట్టినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా గుమ్మంలో శ్రీ మహాలక్ష్మి ఉంటుందిట. ఆ గుమ్మాన్ని పూజించినట్టయితే అమ్మవారు ఇంట్లో ప్రవేశిస్తుంది. ప్రతి శుక్రవారం వచ్చి అమ్మవారు మన పలకరించి వెళుతుంది. గుమ్మానికి పూజ చేసినట్లయితే, ఆ గుమ్మానికి పూజించకపోతే అమ్మవారు రానే రాదు. ఇప్పుడు సూర్యరశ్మి ఉందండి, మన తూర్పు వాకిలు అనుకోండి, తలుపేస్తే సూర్యరశ్మి లోపలికి వస్తుందా? రాదు. తలుపు తీస్తే సూర్యరశ్మి లోపలికి వస్తుంది. మరి అటువంటి సూర్యరశ్మి మనం చేతుల్లో ఉంది. అట్లాగే అమ్మవారిని నువ్వు ఆవాహించాలంటే, అమ్మవారిని ఆహ్వానించాలి అంటే ఈ గుమ్మానికి పూజ చేస్తే ఖచ్చితంగా అమ్మవారి ఇంట్లో వచ్చి కూర్చుంటుంది. ధన్యవాదాలు గురూజీ. నిజంగా మాకు ఎన్నో తెలియని విషయాల గురించి చాలా బాగా వివరించారు. నిజంగా అద్భుతం అని చెప్పాలి. చూశారు కదా, శ్రావణ మాసంలో ఎలా ఆచరించాలి, ఎలా మడికట్టుకోవాలి, మనం ఎలాంటి నైవేద్యం ఇవ్వాలి, అలాగే మనం ఆచరించే రెగ్యులర్ పనుల్లో కూడా మనం ఎలా ఉంటే బాగుంటుంది, ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షం మన వరకు ఎలా వస్తుంది అని చెప్పి చాలా అద్భుతంగా వివరించారు. నమస్తే.